అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. ఎక్కడికొచ్చేసామని చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈరోజు సండే అయితే మేము షాపింగ్‌కొచ్చేసాం ఫ్రెండ్స్. ఒంగోలులో ట్రెండ్స్‌కి వచ్చేసాము. ఒంగోలులో ట్రెండ్స్‌లో మంచి ఆఫర్ నడుస్తుంది. రూ. 3,499కి మనం బై చేస్తే మళ్ళీ రూ. 3,499 ఫ్రీగా బట్టలు తీసుకోవచ్చు. అంటే మనం 7,000కి తీసుకుంటే హాఫ్ రేట్ అంటే హాఫ్ ఇవ్వచ్చు. అంటే 3,500 ఇవ్వాలన్నమాట. అలా ఆఫర్ పెట్టారు. అయితే ఆఫర్‌ని వినియోగించుకోవడానికని చెప్పి నేను పిల్లలు వచ్చేసాము. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆఫర్‌కి తగ్గట్లే డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి. లేడీస్‌కి అయితే చక్కగా టాప్స్, లెగ్గిన్స్, ప్లాజోస్, 3 పీస్ సెట్స్ అసలు అన్నీ బాగున్నాయండి. చాలా బాగున్నాయి. 30% ఆఫర్ ఉందండి. 50% ఆఫర్ ఉన్నాయి. మన లేడీస్‌కే కాదండి, మన కిడ్స్‌కి కూడా మంచి డ్రెసెస్ వచ్చినాయి. చాలా బాగున్నాయండి. ఆఫర్‌లో ఉన్నాయి. చక్కగా మీరు ఒంగోలులో నియర్‌లో ఎవరైనా ఉంటే చక్కగా కొనుక్కోవచ్చు. చక్కగా 50% ఆఫర్ నడుస్తుందండి. కిడ్స్ వేర్ కూడా వెస్ట్రన్ వేరు, ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. టీ షర్ట్స్, నైట్ వేరు అన్నీ ఉన్నాయి పిల్లలకైతే. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మంచి డీసెంట్ కలర్సే అన్నీ. చాలా బాగున్నాయి. మీకు చూపిస్తూ ఉంటాను, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అనుకోకుండా నేను పిల్లలు వచ్చేసామండి. మా హస్బెండ్‌కి రావడానికి కుదరలేదనమాట. ఇంకా నేను పిల్లలు షాపింగ్‌కి వచ్చేసాం. మా పిల్లలు షాపింగ్‌కి వస్తే మాత్రం నా దగ్గర ఉండరు. షాప్ అంతా తిరుగుతారు, ఆడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండిద్ది. షాపింగ్‌కి వచ్చినందుకు కాదు, షాప్‌లో చక్కగా దాక్కొని ఆడుకోవచ్చు అని చెప్పి చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడొచ్చినా. మంత్స్ బేబీ, 1 ఇయర్ బేబీ కూడా చిన్న చిన్న ఫ్రాక్స్, చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న ప్యాంట్స్ చాలా బాగున్నాయండి. క్యూట్‌గా ఉన్నాయన్నమాట. బాయ్స్‌వి కూడా ఉన్నాయండి కిడ్స్ వేర్‌లో. షర్ట్స్, టీ షర్ట్స్, జాకెట్స్, జీన్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ 50% ఆఫరేనంట. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. మీరు దగ్గరలో ఉంటే ఒంగోలు దగ్గరలో వచ్చి చక్కగా బై చేసుకోండి. చాలా బాగున్నాయి. మనకి రీజనబుల్ కాస్ట్‌లో వస్తున్నాయి. క్లాత్ అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఎప్పుడు అలానే ఉంటాయండి కాన్స్టెంట్‌గా. ఒక్కరే 3,500 పెట్టి కొనలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఇద్దరు కలిసి, ఫ్రెండ్స్ ఉంటారు కదా! అలా 3,500 ఇద్దరు కలిసి పెట్టుకొని వచ్చినా చక్కగా 7,000కి మనం కొనుక్కుంటే హాఫ్ రేటే తీసుకుంటారు. 3,499 రూపీసే తీసుకుంటారు. ఇంకా ఎక్స్‌ట్రా ఏదన్నా పడితే మనమే ఇవ్వాలండి. అంటే ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ పడితే ఒక సపోజ్ 300 గానీ, 400 గానీ ఇంకా ఎక్స్‌ట్రా అమౌంట్ ఎంతైనా కానీ మనమే ఇవ్వాలంట. జెంట్స్ వేర్ కూడా చాలా బాగున్నాయండి. మంచి ఆఫర్ నడుస్తుంది జెంట్స్ వేర్‌లో 50% అంట. ఆల్ 50% ఉన్నాయండి చాలా వరకి. షర్ట్స్ అన్నీ బాగున్నాయండి కలెక్షన్స్. ప్యాంట్స్ కానీ అన్నీ బాగున్నాయి. మా పిల్లలు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు. షాప్‌లో ఎక్కడుంటారో నాకే తెలీదు. అసలు మాయమైపోతుంటారనమాట. మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను. జెంట్స్ వేర్ కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండండి హనీ బాబు ఇక్కడ దొరికాడు నాకు. ఎక్కడి నుంచొని ఉన్నాడో చూడండండి. డింపుల్ ఏమో హాయ్ చెప్తుంది. చూడండి వాడెక్కడి నుంచొని ఉన్నాడో నేను కనిపెట్టలేననుకోని. ఇదిగోనండి చూడండి దగ్గరికెళ్తున్నాను. కానీ సైలెంట్‌గా ఉన్నాడు. ఏం మాట్లాడకుండా. నాకేం అర్థం కాదనుకోని. చిన్నోడు గదా! సైలెంట్‌గా నవ్వుతున్నాడు. ఎవరు ఈ బొమ్మ? ఎవరు ఈ బొమ్మ? ఇది బొమ్మ, ఇది బొమ్మ అని కదుపుతున్నాను నేను. కదలకుండా నుంచున్నాడు. ఇది బొమ్మే, ఇది బొమ్మే అంటున్నాను. సైలెంట్‌గా ఉన్నాడు. ఇదిగోనండి మీకు చూపియడానికి మొత్తం చూపిస్తున్నాను వాడిని. చూడండండి ఏం చేస్తున్నాడో కామ్‌గా అలానే నుంచొనున్నాడు. ఆ! డింపులేమో నవ్వుకుంటుందనమాట అటు ఇటు తిరిగి. ఇదిగోండి హనీ అన్నానిక. అమ్మా నువ్వు కనిపెట్టేసావు, అమ్మా నువ్వు కనిపెట్టేసావు అని నవ్వుకుంటున్నాడు. డింపుల్, హనీ ఎప్పుడు బయటకొచ్చినా అంతే గొడవ చేస్తూ ఉంటారండి. ఇక షాపింగ్ మాల్‌లో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అక్కడ సేల్ గర్ల్స్‌తో వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్‌లు చేస్తూ, జోక్స్ చేసుకుంటూ చక్కగా మొత్తం తిరుగుతూ ఉంటారనమాట. ఇదిగోండి ఎళ్లి ఆ ఫ్రాక్స్ చూసుకోమ్మా బాగున్నాయి అది ఇది అని చెప్తే, మా అమ్మాయి వద్దు మమ్మీ అంటుంది. నేనెళ్లి చూసుకుంటున్నాను. అక్కడ టాప్స్ ఉన్నాయండి చక్కగా.
3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయి. నేను చూసుకుంటున్నాను చక్కగా 3 పీస్ సెట్స్ అయితే ప్యాంటు, చున్నీ కూడా వస్తదని చెప్పి చూస్తున్నానండి. కలర్స్ చూసుకుంటున్నాను. ఇది కలర్ ఓకే కానీ కొంచెం చూడడానికి ఏమో ఎలా ఉంటదోలే అని పక్కన పెట్టేసాననమాట. చూసి నా మనసుకైతే తీసుకుందాం అని అనిపియలేదండి. కలర్ బావుందని చెప్పి దాని దగ్గరికెళ్ళాననమాట. ఇంకా వెతుక్కుంటున్నాను. ఇంకేమన్నా బాగున్నాయా, దొరుకుతాయా అని చూసుకుంటున్నాను. ఎక్కువ టాప్స్ ఉన్నాయండి. సండే అయ్యేసరికి షాపింగ్‌కి చాలా మందొచ్చారండి. అందులోనూ ఆఫర్ ఉంది. నాలాగా చాలా మంది వచ్చారనమాట. ఆఫర్ ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలి అన్నట్లు. ఇక డింపుల్‌ని పిలిచానండి. కొంచెం వీడియో తీసి పెట్టమ్మా అని అడిగితే, మమ్మీ 5 మినిట్స్ అయితే తీస్తానంది. సరే తీయమ్మా అంటే పాపం ఫోన్ పట్టుకొని ఇక వీడియో తీస్తుందండి. ఇక మీకు చూపియాలంటే నేనే వీడియో తీసుకుంటూ నేను షాపింగ్ చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఇక పాపని పిలిచి హెల్ప్ అంటే చేస్తుంది. నేను షాపింగ్‌కెళ్ళినప్పుడల్లా నేను ఎక్కువ డార్క్ కలర్స్ మీద నా కన్నుంటదండి. ముందు డార్క్ కలర్స్ చూసి ఓకే అనుకుంటే కొంటాను. లేకపోతే ఏదన్నా డీసెంట్ కలర్స్ చూసుకుంటాను. ఈ లైట్ పింక్ అండి. ఇది కూడా బావుంది. వైట్ ఎలా ఉందా అని చూస్తున్నాను. వైట్ కూడా బావుందండి. సింపుల్‌గా ఉంది. బావుందనమాట. ఇదిగోండి చాలా బావుంది. ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో చూసి అప్పుడు తీసుకుందాంలే అని పక్కన పెట్టాను. పక్కన పెట్టి ఇంకేమన్నా 3 పీస్ సెట్స్ ఏమన్నా దొరుకుతాయేమోనని మొత్తం వెతుకుతున్నాను. ఇక నాకు ఒక చోట కనిపించినాయండి. ఇవ్వండి 3 పీస్ సెట్స్ చక్కగా చున్నీ, ప్యాంటు, టాపు చాలా బావున్నాయండి డీసెంట్‌గా. నాకు బాగా నచ్చిన కలర్స్ నచ్చినవి తీసుకొని పట్టుకొని ఇక ట్రయల్స్ వేద్దాంలే అనుకోని వెళ్ళానండి. ఇగోండి అన్నీ తీశాను. ఇది స్టార్టింగ్‌లో చూసాను కదా! అది మళ్ళీ చూస్తున్నాననమాట. చూసి నో అనుకోని పక్కన పెట్టేసి ఇక ట్రయల్స్ వేసేవి మాత్రం తీసుకొని వెళ్ళి ట్రయల్స్ వేశానండి. ఈ 3 డ్రెసెస్ బాగా నచ్చినాయండి. ఇంకేమన్నా ఉన్నాయా కలర్స్ ఇంకేమన్నా బాగున్నాయా అని చూసుకుంటున్నాను. అంటే 3 పీస్ సెట్స్ అయితే కొంచెం బావుంటాయి కదా! డీసెంట్‌గా అని చెప్పి చూస్తున్నానండి. ఎక్కువ టాప్స్ ఉన్నాయి. 3 పీస్ సెట్స్ తక్కువ ఉన్నాయి. తీసుకుందాంలే అని చూస్తున్నాను. ఇప్పుడు నేను పట్టుకున్న షార్ట్ టాప్ అయితే 30% దండి. కానీ బావుంది. ఒకసారి ట్రైల్ ఏద్దామని చెప్పి పట్టుకున్నాననమాట. ఇదిగోండి ఇంకా ముందుకొస్తున్నాను. వస్తే ఇక్కడ కొంచెం చక్కగా మనకి కాలర్ నెక్ వచ్చేసేసి ఒక టాప్ దొరికింది. నచ్చింది కలరు. చూద్దాంలే అనుకునేసరికి అది నా సైజ్ కాదు. ఇంక నా సైజ్ కాకపోయేసరికి మళ్ళీ ఇంకో రోకి వెళ్ళాననమాట. ఇంకో రేకెళ్ళి చూస్తే ఇంకో కలర్‌ది దొరికిందండి. ఇది గూడా నా సైజ్ కాదు. బాగా స్మాల్ సైజ్ అండి. ఎక్సెస్ అంట. ఇది బాగా స్మాల్ సైజ్‌లే అని చెప్పి కలర్ నచ్చినా కూడా అలా చూసి అలా పెట్టేసాననమాట. బావుంది ఇది కూడా. సరేలే ముందు ఇవి ట్రయల్స్ ఏద్దాం. ఇవి కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ చూద్దాంలే అనుకోని ఇక ట్రయల్స్ చేయడానికి ట్రయల్ రూమ్‌లోకి వెళ్తున్నానండి. ఫస్ట్ ఇదిగో ఇది ప్యాంటు, టాప్ అటాచ్డ్ అనమాట. అందుకని ప్యాంట్ ఏసుకోకుండా ఓన్లీ టాప్, చున్నీ ఏసుకున్నాను. ఇక ప్యాంట్ వేసుకోవడానికి లేదు. సో, అదిగోండి మీకు చూపిస్తున్నాను కదా! దానికి అటాచ్ చేసి ఒక పిన్ కొట్టారు. అక్కడ బిల్లింగ్ దగ్గర దాన్ని తీస్తారంట. ఇక టాపు, చున్నీ ఏసుకున్నాను. నాకైతే కలర్ నచ్చిందండి. చున్నీ గూడా చాలా బావుంది. అది నెట్ క్లాత్ అనమాట. కానీ చాలా సాఫ్ట్‌గా ఉందండి. చాలా బావుంది. ఇదైతే చాలా ట్రెడిషనల్‌గా, చాలా పద్ధతిగా చాలా బావుందండి. నాకు నచ్చింది. డింపుల్ తీసేసరికి కొంచెం వీడియో అలా తీసిందండి. మీకు కానీ చూపిద్దామని చెప్పి పెట్టాను. చాలా బావుంది. ఇది ఇక కన్ఫర్మ్ చేసేసుకున్నానండి. నాకైతే నచ్చింది బాగా. కొంచెం అంటే అంటే నాకు బాగా కంఫర్ట్‌గా ఉంది. క్లాత్ కూడా ఇదిగోండి ప్యాంట్ వెనక వేలాడుతూ అట్లా ఇచ్చారనమాట. ఇక ప్యాంట్ ఏయడానికి లేదు. అందుకని నేనేసుకున్న జీన్స్ మీదే వేసేసుకున్నాను. ఇది చాలా బావుంది. అందంగా ఉంది. నాకు బాగా నచ్చింది. అక్కడ అమ్మాయి కూడా మీకు చాలా బావుంది మేడం అంటుంది. ఇదిగోనండి ఈ లైట్ కలర్‌ది కూడా చాలా బావుంది. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. చాలా డీసెంట్‌గా ఉందండి. నేను డ్రెస్ ఏసుకునేటప్పుడు నా ఫేస్ మీద స్టిక్కర్ పడిపోయిందండి. ఇదిగోండి చాలా బావుంది. చాలా డీసెంట్‌గా కనిపిస్తుందనమాట కలరు. ఇలా లైట్ కలర్స్ కొన్ని బాగా డీసెంట్‌గా కనిపిస్తాయండి. ఇది ఇంకొక టాపు. ఆ కలర్, ఈ కలర్ సేమే ఉందండి. ఏది బావుంటే అది తీసుకుందాం అనుకున్నాను. ఇది కూడా చాలా బావుందండి. చాలా పద్ధతిగా, చాలా డీసెంట్‌గా, చాలా చక్కగా ఉంది. ఇది కూడా మీకు ఫుల్‌గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చున్నీ కూడా చాలా మెత్తగా ఉంది. సిల్క్ చున్నీయే వచ్చింది. కానీ
చాలా సాఫ్ట్‌గా ఉంది క్లాత్ మాత్రం చాలా బావుంది. హ్యాండ్సే కొంచెం లూజ్‌గా అనిపిస్తున్నాయండి నాకైతే. హ్యాండ్స్ బాగా లూజ్‌గున్నాయి. కొంచెం కాదు ఇక్కడ నాకు ఎల్బో దగ్గర నుంచి బాగా లూజ్‌గుందండి. ఇది తీసుకుందామా లేదా అని సందేహంలో అలా ఆగాను. కానీ ట్రైలేస్తే మాత్రం క్లాత్ వైస్‌గా అయితే చాలా బావుందండి. ఒకవేళ తీసుకుందాం అనుకున్నా కూడా నేను ఇక సైజ్ చేర్చుకోవచ్చులే అనుకోని నచ్చింది అని చెప్పి పక్కన పెట్టుకున్నానండి. చాలా బావుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకా కొన్ని టాప్స్ చూసానండి. అవి కూడా 3 పీస్ సెట్సే అనమాట. ఇక మీకు అదిగోండి ఆరెంజ్ కలర్‌ది, ఇంకొక కలర్ చూసానండి. గ్రీన్ షేడ్ అనమాట. అది కూడా బావుంది. ఇక మీకేం చూపిస్తానులే అని చెప్పి ఆ వీడియో తీయడం కుదరలేదు. ఇక నేను అది ట్రయల్స్ కూడా ఎయలేదు. ఈ కంఫర్ట్‌గా ఉండేసరికి సేమ్ సైజు ఇక అలా తీసేసుకున్నాననమాట. ఇక వచ్చేసి బిల్లింగ్ ఏపిస్తున్నానండి. డింపుల్, హనీ మాత్రం నా దగ్గరికి కూడా రాలేదు. ఆడుకుంటున్నారు. ఇక స్లిప్పర్స్ దగ్గరికి షూస్ ఇంకా ఏమన్నా చూసుకుంటాం మమ్మీ అన్నారు. సరే చూసుకోండి అమ్మా అని చూస్తే ఇక డింపుల్ వెతుకుతుంది. ఇక తనకి సైజ్ తనకి ఫేవరెట్‌యే తీసుకుంటదంట. తనకి బాగా నచ్చాలంట. ఓకే అమ్మ నీకు నచ్చింది తీసుకో అన్నాను. హనీకి మాత్రం వద్దురా అన్నాను. మమ్మీ చూసుకుంటానంటే సరే చూసుకోరా అన్నాను. వాడికి మాత్రం బోలెడు ఉంటాయన్నమాట. చాలా రకాలు వాడతారు. వాళ్ళ డ్యాడీకెళ్ళి కొనుక్కున్నప్పుడల్లా వాడికి కూడా ఏదో ఒక జత తీసుకొస్తూనే ఉంటారు. సరే డింపుల్‌ని తీసుకోమంటే ఇక హనీ కూడా ఎతుక్కుంటున్నాడు. వెతుక్కున్నా కూడా అది కొనియమని మాత్రం అడగలేదు. డింపుల్ అడిగింది. సరే అమ్మ తీసుకో అన్నాను. ఇది మాత్రం 799 నువ్వు వేసుకో మమ్మీ అని నాకు కొన్ని చెప్పులు తెచ్చిచ్చింది. ఎలా ఉంది మమ్మీ అని నాకొద్దులే అమ్మ నువ్వు కొనుక్కో అన్నాను. ఇక తను తీసుకుంటుందనమాట. ఒక షూ నచ్చిందంట. ఆ షూ యేసుకొని మమ్మీ వేసుకొని తీసుకుందాం మమ్మీ అంది. సరే వేసుకో అమ్మ ట్రయల్స్ వేసుకొనే తీసుకో నా కొడుకు మాత్రం నాకన్ని రకాల చెప్పులు తెచ్చి వేస్తున్నాడండి. వేసుకో అమ్మ వేసుకో. ఇది బావుంది. ఇది కొనుక్కో అన్నాడు. నాకెందుకురా నాన్న నీకేదన్నా నచ్చితే నువ్వు కొనుక్కో అన్నాను. అన్నీ వెతికాడు. అమ్మ ఇది నాకుంది. అమ్మ నాకిది ఉంది అన్నాడు. ఆ వైట్ షూస్ ఒకటి తీసుకున్నాడు. ఇది ఒకసారి ట్రై చేస్తానమ్మా అన్నాడు. ఎళ్లి ట్రై చేయరా అన్నాను. వాళ్ళ అక్క ట్రై చేస్తుందని వాడు ట్రై చేస్తానన్నాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్లి వేద్దామా లేదా అని ఆలోచించుకొని తిరుగుతున్నాడనమాట. వాడైతే ఏసేలా లేడు. అదిగోండి గిరగిర తిరుగుతున్నాడు అయి పట్టుకొని. ఆ! ఇంక డింపుల్ మాత్రం వెళ్ళి నాకు అవి ఇవి తీసుకొస్తుంది. మమ్మీ నాది ఓకే అయిపోయింది మమ్మీ నువ్వు తీసుకో మమ్మీ అంటుంది. నాకొద్దులే అమ్మ అంటున్నా వినట్లేదు. సరే వేసుకో వేసుకో అంటున్నారని వేసుకుంటున్నాను ట్రయల్స్. ఇక డింపుల్‌దయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఒక షూస్ లాంటివి తీసుకుందండి. బావున్నాయి స్టైల్‌గా. నన్నిక్కడికి తీసుకొచ్చింది. మమ్మీ నీయి ఉన్నాయి మమ్మీ చూడు మమ్మీ అంది. వద్దులే అమ్మ నీకు నచ్చింది నువ్వు తీసుకో అని డింపుల్‌కి మాత్రం ఈ షూస్ తీసుకున్నానండి. ఇక వెళ్దాం పదండి అనేసరికి బయట వర్షం పడుతుందండి. కొంచెం సేపు అట్లానే అలా అలా చూసేసి షాప్‌లో ఇక బిల్లేపిచ్చుకొని డింపుల్‌ది, నాది, నా డ్రెస్సులు ఇక బిల్లేపిచ్చుకొని ఇక బయటికి వెళ్ళిపోయామండి. వర్షం స్టార్ట్ అయ్యి చినుకులు పడి ఒక 10 మినిట్స్ అలా పడి ఆగిపోయిందండి. ఇక బయటికి వెళ్ళిపోయాం. వెళ్ళి స్టార్ట్ అయిపోయి మమ్మీ మంచూరియా కావాలి అని అడిగారు. ఇక 4 దాటిందనమాట టైం. సరే అమ్మా అని చెప్పాను. అంటే ఒక చోట తీసుకుంటామండి బావుంటది. సరే అక్కడికి వెళ్దాం అమ్మా అని చెప్పాను. ఇక అక్కడికి వచ్చేసామండి. బండేసుకొని అక్కడికొచ్చేసాము. ఇక మంచూరియా చేపిచ్చుకున్నాను పిల్లల కోసం అని చెప్పి ఒకటి తీసుకున్నాను. వాళ్ళిద్దరికీ సరిపోయిద్ది. నేనైతే ఎక్కువ బయట ఫుడ్డు తిననండి. చాలా తక్కువ తింటాను. అంటే తింటాను. ఇక అప్పుడప్పుడు తింటానండి. అంత ఇదిగా ఎక్కువ ఏం తినను. తక్కువే తింటాను. మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఈ అంకుల్ దగ్గరే తీసుకొస్తారండి. అంకుల్ చేస్తారనమాట. టేస్ట్ పరంగా చాలా బావుంటదండి. అంటే మిగతా బండ్ల దగ్గర కంటే ఇక్కడ కొంచెం బావుంటదండి. సో, ఇక్కడ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. టేస్ట్ పరంగా గానీ, చూడడానికి కానీ కొంచెం అన్ని బండ్ల మీద ఇది బావుంటదనమాట. మంచూరియా అయితే 80 రూపీసేనండి ఈ అంకుల్ దగ్గర. టేస్ట్‌కి మాత్రం చాలా బావుంటది. ఎవరైనా ఒంగోలులో ఉంటే కంపల్సరీ కొనుక్కోండి. ఇక పిల్లలు కూర్చొని చూస్తున్నారు మమ్మీ బయలుదేరదాం ఫినిష్ అయిపోయింది అని చెప్తున్నారు. ఇంకా గ్రౌండ్‌కొచ్చామండి. ఇంటికి వెళ్ళి అది పెట్టేసేసి, లగేజ్ పెట్టేసేసి, తినేసేసి ఇక గ్రౌండ్‌కి తీసుకొచ్చానండి పిల్లలు ఆడుకుంటామంటే. ఇక అక్కడ కొంతమంది పిల్లలుంటే చక్కగా మమ్మీ క్రికెట్ ఆడతామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు క్రికెట్ ఆడుతున్నారు. ఇక ఇక్కడైతే ఈవినింగ్ టైం
చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైం అయ్యేసరికి చాలామంది చక్కగా ఆడుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా ఉంటారు. పిల్లలు ఉంటారు. స్కూల్ పిల్లలు అందరూ చక్కగా ఆడుకుంటూ ఉంటారండి. ఇక డింపుల్‌ని, హనీని కూడా తీసుకొచ్చాను. ఇక వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఆడుకుంటున్నారు. చాలా క్లైమేట్ కూడా చాలా చల్లగా చల్లటి గాలేస్తూ హాయిగా ఉందండి. ఎందుకంటే వర్షం పడి ఉంది కదా! సో, చాలా బావుంది. వర్షం కూడా జస్ట్ 10 మినిట్స్ పడి ఆగిపోయిందండి. అందుకని చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ 1 అవర్ అలా ఆడుకొనిచ్చి ఇక ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయిచ్చేసాను. స్నానం చేశాక కొద్దిసేపు చదువుకున్నారు. తర్వాత నైట్ కొంచెం టిఫిన్ తిన్నారండి. దోసలు తింటామంటే దోసలు పెట్టాను. పెట్టాక ఇక పడుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మన ఛానల్‌కి 500+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థాంక్స్ అండి. ఈ వ్లాగ్ చూస్తున్న మీరు కూడా నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ రాశి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.